ఇందులో డిటిహెచ్ ప్లాన్ బిని కన్ఫర్మ్ చేశాను. డిటిహెచ్ ప్లాన్ బి. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. కన్ఫర్మ్ చేశాను, సక్సెస్ అయింది. మళ్ళీ కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నేను మై కూపన్స్లోకి వెళ్తున్నాను. మై కూపన్స్లో డిటిహెచ్ది గ్రీన్ కలర్లోను, ఓటీటీది కాఫీ కలర్లోను వచ్చింది. ఇది మనం ఎవరికైనా పంపించాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ కూపన్స్ ఉంటాయి కాబట్టి మీకు తెలుసది. ఆ ట్రాన్స్ఫర్ కూపన్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను మెయిన్లోకి వచ్చాను. డాష్బోర్డు, ఇదిగో డాష్బోర్డ్ ఓపెన్ చేశాను. ఇందాక మనం 37,3,77,000 ఉండేది కదా, అందులో 500 కాయిన్స్ తగ్గిపోయాయి. ఇది స్టాకబుల్ కాయిన్స్. మనం రేపు సేలబుల్ కాయిన్స్తో కూడా ఈ వారంలో అంటే 1 వీక్లో ఇచ్చేస్తాను. అది కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇది కాబట్టి దీన్ని ఈజీ ప్రాసెస్లోనే ఉన్నది, మీరు గమనించగలరు. ఒకవేళ మనం డబ్ల్యూఎస్ అకౌంట్లోకి వెళ్ళి కూడా ఇలాగే యాక్సెస్ కోడ్ కానీ ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర ఉన్న కాసుని బట్టి యాక్సెస్ కోడ్ కూపన్ ప్యాక్ కానీ తీసుకోవచ్చు. ప్యాక్ తీసుకున్నాం అనుకోండి, మనం రిఫరల్ లింక్లో స్టాక్ పాయింట్ రిఫరల్ తీసుకొని ఈ కూపన్ ప్యాక్ని ఈ యాక్సెస్ కోడ్ ప్యాక్ని అక్కడ మనం చేస్తే అది యాక్టివేట్ అవడమే కాకుండా మళ్ళీ మన యాక్సెస్ కోడ్ మనకు వచ్చేస్తుంది, గతంలో మన ఎంపీపీకి వాడినట్టు. దాన్ని మళ్ళీ మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మీరు వాడేసుకోవచ్చు. ఇది సిస్టమ్. థ్యాంక్ యూ డాడీస్. దీన్ని మళ్ళీ చూస్తే ఈజీ ప్రాసెస్సే అవుతుంది మనకి. కట్ చేసి